మలయాళ ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం మార్కో. మలయాళ స్టార్ యాక్టర్ ఉన్నీ ముకుందన్ హీరోగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కేరళలోనే కాకుండా విడుదలైన ప్రతి చోట హిట్గా నిలిచింది. ఈ మూవీ థియేట్రికల్ రన్ కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం కలెక్షన్ వివరాల్లోకి ఒకసారి వెళ్ళినట్టయితే కర్ణాటకలో తొలివారం 28 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్లు, తమిళనాడులో 75 లక్షలు, తెలుగులో 25 లక్షలు, మిగతా రాష్ట్రాల్లో ₹1 కోటి వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొదటి వారం 32 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ చిత్రం రెండో వారం కలెక్షన్లు ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే మలయాళంలో 10 కోట్లు, తెలుగులో 2.25 కోట్లు, కర్ణాటకలో 1.2 కోట్లు, తమిళనాడులో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్లను సాధించింది. ఇక ఈ చిత్రం రెండో వారంలో 19.5 కోట్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. ఈ చిత్రం మూడో వారం కలెక్షన్లు ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే తెలుగులో అధికంగా 3.5 కోట్లు, హిందీలో 6.5 కోట్లు, మలయాళంలో 3 కోట్లు, కన్నడలో 1.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్లను సాధించింది. దాంతో ఈ చిత్రం మూడో వారంలో 16 కోట్ల రూపాయలను సాధించింది. ఇక ఈ చిత్రం నాలుగో వారం కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే హిందీలో 2.25 కోట్లు, మిగతా భాషల్లో మొత్తం కలిపి 3.8 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం లాంగ్వేజ్ వారీగా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళినట్టయితే తెలుగులో 6 కోట్లు, తమిళంలో 3 కోట్లు, మలయాళంలో 42 కోట్లు, హిందీ ఇతర రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక దేశీయంగా 68 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొత్తం 108 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే 55 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.